హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాస్తిస్ కిచెన్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎపిసోడ్లో ఫ్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ కర్రీ కోసం ఫ్రాన్స్ని ముందుగా బాయిల్ చేయకుండా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో ఒకసారి చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలోనికి 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 3 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. దీనికి మనకి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. నేను ఇక్కడ ఈ కర్రీ కోసం 1 kg ఫ్రాన్స్ తీసుకొని వాటిని క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు దీనిలోనికి కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. పచ్చికారం అయితే 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రాన్స్కి బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిలోనికి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్లోకి కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఫ్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలోనికి సపరేట్గా ఏమీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి హ్యాండ్ఫుల్గా కొరియాండర్ను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్ట్ అయిన ఫ్రాన్స్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.